సంక్రాంతి పండుగ వచ్చేసిందండోయ్. మనం ఎంతగానో ఎదురు చూసినటువంటి సంక్రాంతి పండుగ ఈరోజు వచ్చేసింది. సంక్రాంతి పండుగ అనగానే అందరికీ కూడా చాలా సంతోషం. బంధుమిత్రులు, చుట్టాలు, పిల్లలు, పెద్దలు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరితోటి అందరూ లోగిళ్ళు కళకళలాడిపోతూ ఉంటాయి. మరి సంక్రాంతి పండుగ ఎలా వస్తుంది? ఇది నెల రోజులు చేసుకునే పండుగ, కానీ 3 రోజులు మాత్రం బాగా ఘనంగా జరుపుతారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. మరి ఈ సంక్రాంతి రోజున పొంగల్ పెడతారు కదా, మరి పాలు పొంగల్ చేసి అంది మరి దేవుడికి నైవేద్యం పెట్టి భూమాతను, ప్రకృతి మాతను పూజిస్తారు. ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి మరి వాళ్ళు ఒడ్లు పంటలు పండించుకుంటారు కదా, ఆ పంట చేతికి వచ్చేటప్పటికి డబ్బులు కూడా చేతికి వస్తాయి కదా. అందరూ కూడా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ అలా పంటలను మనకు అందించిన భూదేవికి ముందుగా పూజలు చేస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. అలాగే ఈ పండుగకి ఏంటంటే బాగా ముగ్గులు వేస్తారు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడతారు. హరిదాసుళ్ళ పాటలు, గంగిరెద్దుల ఆటలు, మరి ఊరంతా కూడా సందడిగా కోడి పందాలు, గాలిపటాలు ఎగరేయటం, బొమ్మల కొలువులు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పండుగలోనే ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు. మరి మీరందరూ అవన్నీ చేస్తున్నారా? అవును, అందరూ చేస్తారు. అలాగే మరి ఈ పండగకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.